ఒక ఊర్లో శివ, శ్యామల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి చరణ్, చైత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. శ్యామల ఇంటి దగ్గరే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. పిల్లలిద్దరికీ అమ్మంటే చాలా ఇష్టం. ఏం కావాలన్నా వాళ్ళ అమ్మనే అడుగుతూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు శివ ఆఫీస్కి వెళ్తూ ఉండగా శ్యామల వచ్చి, అది మన చరణ్కి సైకిల్ కావాలంట. వెళ్ళు డాడీని అడుగు అంటే భయపడి నన్ను అడగమన్నాడు. అవునా? ఎప్పుడడిగాడు? చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. నేను మీకు చెప్పలేదు. సరే, ఒక్కసారి వాడిని రమ్మను. ఎందుకు? ఏమన్నా అంటారా? నేను పిల్లల్ని కొట్టేవాళ్ల కనిపిస్తున్నానా? లేదు, ఎందుకు అని. చరణ్, చరణ్ అని గట్టిగా పిలిచాడు. చరణ్ వచ్చి భయపడుతూ, నాన్నా. ఏరా, నీకు సైకిల్ కావాలంటే నన్నే అడగొచ్చు కదా, అన్నీ అమ్మనే అడగాలా? అవును, మొన్న ఎగ్జామ్లో ఎన్ని మార్కులొచ్చాయి? అది నాన్నా. మార్కులు మర్చిపోయావా? అది నీ చదువు. ఇప్పుడు సైకిల్ అడిగినందుక వాడికి తిట్లు? ముందు బుద్ధిగా చదువుకోమని చెప్పు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. చరణ్ ఏడుస్తూ లోపలికి వెళ్ళాడు. శ్యామల కొడుకుని చూసి బాధపడుతూ ఉంది. సాయంత్రం అయ్యింది. బాలు అని అతను శివ ఇంటికొచ్చి, మేడం, శివగారిల్లిదేనా? అవును, మీరెవరు? మీ అబ్బాయి కోసం సైకిల్ బుక్ చేసి పంపారండి. ఇదిగోండి సైకిల్ కీ అని చెప్పి చేతిలో తాళం చెవి పెట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. వాకిట్లో ఉన్న సైకిల్ చూసి శ్యామల చిన్నగా నవ్వుకుంటూ కొడుకుని పిలిచి, సైకిల్ అడిగావు కదా, అదిగో. హై, సైకిల్, థ్యాంక్స్ అమ్మా అని అనుకుంటూ సైకిల్ తీసుకుని తొక్కుకుంటూ బయటికెళ్ళి రౌండ్స్ కొడుతూ ఉన్నాడు. అలా చరణ్కి సైకిల్ వచ్చింది. చరణ్, చైత్ర ఇద్దరూ వాళ్ళకేం కావాలన్నా వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి అమ్మతో నాన్నని అడిగించుకునేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పిల్లలిద్దరూ పెద్దవాళ్లయ్యారు. చరణ్, చైత్ర ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. పిల్లలు పెరగడంతో పాటు శివ ఇంటి ఖర్చులు కూడా పెరిగాయి. ఒకరోజు శివ వంటగదిలో ఉన్న తన భార్య దగ్గరికొచ్చి, ఇదిగో ఈ నెల జీతం అని జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు. డబ్బు లెక్కపెట్టిన శ్యామల, 20,000 ఉన్నాయి. మిగతావి ఈ నెల వడ్డీకి కట్టేశాను. అదేంటండి, నెల నెల 10,000 కదా వడ్డీ? అవును, కానీ ఈ నెల ఇంకో 10 ఎక్కువ ఇమ్మన్నాడు. 6 నెలల్లో అసలు కూడా ఇమ్మన్నాడు. అవునా? ఏం చేద్దాం మరి అని అంటూ ఉండగా చరణ్ వచ్చి, అమ్మా, నేను చెప్పింది అడిగావా? నువ్వే అడగచ్చు కదరా. ఏంటంట? వాడి ఫ్రెండ్స్ అంతా కాలేజీకి బండ్ల మీద వస్తున్నారంట. వాడికి కూడా బైక్ కావాలని. బైక్ కావాలా నాన్నా? అవును నాన్నా. సిగ్గుండాలరా. ఎంసెట్లో నీ ర్యాంక్ ఎంతరా? రాష్ట్ర జనాభా అంతా. ముందు నీ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చెయ్యి, తర్వాత బైక్ సంగతి చూద్దాం అని అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. ఏంటండి అలా అన్నారు? మరెలా అనాలి? కొంచెం కూడా బాధ్యత లేకపోతే ఎలా? సర్లేండి, భోజనం చేద్దూరు పదండి. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వెళ్ళగానే శ్యామల, చైత్ర, చరణ్ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉన్నారు. చరణ్ తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏంట్రా, తిను. నాకొద్దు. ఏమైంది? కూర బాలేదా? నాన్న పద్ధతి బాలేదు. నేనేమడిగాను? చిన్న బైకే కదా, దానికే అంత అరవాలా? నా క్లాస్మేట్స్ అందరూ ఖరీదైన బైకుల్లో వస్తున్నారు. వాళ్ల ముందు నాకెలా ఉంటుంది? రేయ్, నేను నాన్నకి చెప్తాలే కొనిమ్మని. నువ్విప్పుడైతే అన్నం తిను. చైత్ర, నీకేమైంది? ఏమో అమ్మా, చిన్నప్పటి నుంచి ఇంతే.
నాన్నతో మాట్లాడాలంటేనే భయం. ఏదడిగినా ఇప్పుడెందుకు అదెందుకు అని అంటారు. అమ్మా, ఎందుకమ్మా నాన్నకి అంత కోపం? చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేడా? ఒక్కరోజు కూడా రే నీకేం కావాలి అని అడగలేదు. అడిగినవే ఇవ్వట్లేదు, ఇంకా అడగకుండానే నీకేం కావాలి అని తీసుకొచ్చిస్తారా అని శివ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే శివ బయట నుంచి ఇంట్లోకి వస్తూ వాళ్ల మాటలు విని ఆగి తలుపు చాటుగా అన్నీ వింటూ ఉన్నాడు. శ్యామల సైలెంట్గా విని చివరికి తనకొచ్చిన కోపాన్నంతా బయటపెట్టి ఒకేసారి, ఆపండి, ఇంకొక్క మాట మీ నాన్న గురించి మాట్లాడారంటే కొట్టేస్తాను. ఏరా, మీ నాన్న నీకేమీ ఇవ్వట్లేదా? చిన్నప్పుడు నువ్వు సైకిల్ కావాలని అడిగితే సాయంత్రం కల్లా సైకిల్ ఇంటి ముందు ఉంది, మర్చిపోయావా? ఈ ఇంట్లో నలుగురమున్నాం, ఉద్యోగం చేసేది ఒక్కడు, అంటే మన ముగ్గురిని ఆయన భుజాల మీద మోస్తున్నాడు. నువ్వు కట్టుకున్న బట్ట, తింటున్న ఈ తిండి అంతా ఆయన కష్టమే, అవునా కాదా అని అంటూ ఉంటే ఇద్దరూ అవును అన్నట్టు తలూపుతూ ఉన్నారు. ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే మీరు సుఖంగా నిద్రపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉండగా శివ తలుపు చప్పుడు చేసుకుంటూ ఇంట్లోకి వస్తున్నాడు. శివని చూడగానే ముగ్గురు మాట్లాడుకోవడం ఆపేశారు. శివ వస్తూ, ఏమైంది, సైలెంట్గా ఉన్నారు? అబ్బే ఏం లేదు, రండి తిందురు. అన్నం వద్దు, తలనొప్పిగా ఉంది, నువ్వు తినేసి టీ పెట్టివ్వు అని హాల్లో కూర్చున్నాడు. కాసేపటికి టీ కప్పు వచ్చింది. అది తీసుకుని పైకి చూశాడు. టీ ఇచ్చింది చరణ్. నువ్విచ్చావేంట్రా, అమ్మేది? నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. చచా, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడమేంట్రా? ప్రతి ఇంట్లో పిల్లలకి అమ్మ ప్రేమ పంచేదిలా నాన్న భయం పంచేవాడిలా కనిపిస్తాడు, అది సహజం. కాని ప్రతి తండ్రికి తన పిల్లల మీద ఉన్న ప్రేమని చూపించుకోవాలని, ఫలానా వాటితో పోల్చుకోవాలని, కొలుచుకోవాలని కండిషన్స్ పెడితే తండ్రి ప్రేమని పోల్చడానికి హిమాలయాలు, మహాసముద్రాలు కూడా సరిపోవురా. నా ప్రేమని మీకు నేరుగా చూపించలేకపోవచ్చు నాన్న. అంతమాత్రాన ప్రేమ లేదని కాదు. సరదాగా సినిమాకెళ్ళాలి, పార్కులకెళ్ళాలి, నైట్ డిన్నర్కెళ్ళాలని అనిపిస్తుంది. కాని అవన్నీ అవ్వాలంటే నాన్న కష్టపడాలి. ఆ కష్టపడడంలోనే కాలమంతా గడిచిపోతుంది నాన్న. అందుకేరా నా ప్రేమ మీకు కనిపించట్లేదు. క్షమించండి నాన్న. ఇదిగో అని చరణ్ చేతిలో బైక్ కీస్ పెట్టాడు. అది చూసి చరణ్ షాక్. ఏంటి నాన్నా? నీకు బైక్ కొనివ్వాలని సంవత్సరం నుంచి అనుకుంటూ ప్రతీ నెల కొంత డబ్బు పక్కకు వేశాను. ఇదైనా నువ్వడక్కముందే కొనిద్దామనుకున్నా, కాని నువ్వడిగేశావు, అందుకే తెచ్చాను, తీసుకో అని అన్నాడు. ఆ మాట విని చరణ్ నాన్నని గట్టిగా హక్ చేసుకుని, థ్యాంక్స్ నాన్నా అని అనుకుంటూ బైక్ దగ్గరకొచ్చి వాళ్ళ నాన్నని ఎక్కించుకుని ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. అనగనగా ఒక ఊర్లో క్రిస్టీ అనే ఒక అమ్మాయి ఉండేది. క్రిస్టీ చాలా మంచి అమ్మాయి. తనకి చదువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు తను క్లాస్కి లేట్గా వస్తుంది. దాంతో టీచర్కి చాలా కోపం వస్తుంది. క్రిస్టీతో, ఏంటి క్రిస్టీ ఇది? ఇప్పటికీ ఇది 3వ సారి నువ్వు క్లాస్కి లేటుగా రావడం. సారీ మిస్, ఇంకొకసారి లేట్గా రాను. స్టూడెంట్ అన్నాక డిసిప్లిన్, పంక్చువాలిటీ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. కానీ నిన్ను చూస్తుంటే ఈ 2 లేనట్లున్నాయే. అయినా ఇవి లేకుండా నువ్వేం క్లాస్ వింటావు, ఏం చదువుతావు అని అంటుంది. దానికి క్రిస్టీ, లేదు టీచర్, రేపటి నుంచి నేను టైంకి వచ్చేస్తాను టీచర్ అని అంది. దానికి ఇక చేసేదేం లేక టీచర్ క్రిస్టీతో, సరే రేపటి నుంచి అయినా టైంకి రా అని చెప్తుంది. తను క్లాస్లోకి రావడంతోనే ఏదో తెలియని బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాంతో అక్కడున్న పిల్లలందరూ ముక్కు మూసుకుంటారు. అప్పుడు అందులో ఒక అమ్మాయి, టీచర్, ఇక్కడేదో బ్యాడ్ స్మెల్ వస్తుంది టీచర్ అని అంది. దానికి పక్కనే ఉన్న ఇంకొక స్టూడెంట్, అవును టీచర్, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది టీచర్,
బహుశా అది క్రిస్టీ దగ్గర నుంచే వస్తుందేమో టీచర్ అని చెప్పి అందరూ ఆమెని ఎగతాళి చేస్తూ ఉంటారు. అది చూసిన క్రిస్టీ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు టీచర్కి క్రిస్టీ పైన ఇంకా కోపం వస్తుంది. క్రిస్టీతో, ఏంటి క్రిస్టీ ఇది, క్లాస్కి టైంకి రావు, పంక్చువాలిటీ మెయింటైన్ చేయవు, సరే పోని అనుకుంటే ఇప్పుడు ఇది ఒకటి. అయినా క్లాస్కి నీట్గా క్లీన్గా రావడం అనేది ఒక కామన్ సెన్స్, ఇది కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు చూడు, నీ వల్ల నీ పక్కనున్న స్టూడెంట్స్ అందరూ ఎట్లా సఫర్ అవుతున్నారో అని క్రిస్టీని తిడుతుంది. దానికి క్రిస్టీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టీచర్ అని అంది. దానికి టీచర్, సారీ క్రిస్టీ, నిన్ను ఇలా క్లాస్లోకి ఎలో చేయలేను, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని చెప్పి తనని క్లాస్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఇక చేసేదేం లేక క్రిస్టీ ఏడుస్తూ బయటికి వెళ్తుంది. అప్పుడు టీచర్ క్రిస్టీతో, రేపైనా చక్కగా స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకుంటురా, రేపు మనమందరం గ్రూప్ పిక్ తీసుకుంటున్నాం, నౌ యూ కెన్ లీవ్ అని చెప్పి తనని క్లాస్లో నుంచి బయటికి పంపిస్తుంది. మరుసటి రోజు క్రిస్టీ ఏదో ఒకటి చేసి స్నానం చేసుకుని వస్తుంది. కానీ తన దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు లేకపోయేసరికి తన పాత బట్టలతోనే వస్తుంది. క్లాస్ ముందు నిల్చొని, మే ఐ కమ్ ఇన్ టీచర్ అని అడుగుతుంది. అప్పుడు టీచర్ తను వేసుకున్న పాత చినిగిపోయిన బట్టలు చూసి షాక్ అవుతుంది. తనకి చాలా కోపం వస్తుంది. కోపంతో, నిజం చెప్పు క్రిస్టీ, నువ్విదంతా కావాలని నా మీద కోపంతో చేస్తున్నావు కదా? నేనేం చేశాను టీచర్, ఈరోజు చక్కగా స్నానం చేసే వచ్చాను కదా టీచర్, అందులోనూ టైంకి కూడా వచ్చేసాను అని అంది. దానికి టీచర్, అది కాదు, నేను నీకేం చెప్పాను, ఈరోజు గ్రూప్ ఫోటో ఉంది తీసుకుంటున్నామని చెప్పాను కదా, దానికి మంచిగా బట్టలు వేసుకొని రమ్మని చెప్పాను కదా, మరి నువ్వు ఎలాంటి చినిగిపోయిన బట్టలు వేసుకొచ్చావో చూడు. సారీ మిస్, ఈరోజు గ్రూప్ ఫోటో ఉందన్న విషయమే మర్చిపోయాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్. సర్లే, గ్రూప్లో లాస్ట్లో నిల్చో, నీ బట్టలు ఎవరికీ కనిపించకుండా ఎవరైనా వెనక నిల్చోమని చెప్తాను. ఇక చేసేదేం లేక క్రిస్టీ సరే అని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు టీచర్ అందరితో, ఓకే స్టూడెంట్స్, మీ టెక్స్ట్ బుక్స్ తీయండి, ఓపెన్ పేజ్ నెంబర్ 45 అని చెప్తుంది. అది విన్న అందరూ తమ తమ బుక్స్ ఓపెన్ చేస్తారు. కానీ క్రిస్టీ మాత్రం బుక్ ఓపెన్ చేయదు. అది చూసిన టీచర్ క్రిస్టీతో, క్రిస్టీ వేర్స్ యువర్ బుక్? దానికి క్రిస్టీ నిల్చొని, మ్యామ్ నా దగ్గర బుక్ లేదు మ్యామ్ అని అంది. అది విన్న టీచర్కి కోపం వస్తుంది. క్రిస్టీతో, ఇప్పటి వరకు నువ్వు చేసే వాటిలో ఇది చాలా పెద్ద మిస్టేక్ క్రిస్టీ, అసలు బుక్ లేకుండా క్లాస్కి వచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు చెప్పు. ఐఎమ్ సారీ మేడం అది అని ఏదో చెప్పబోతూ ఉండగా టీచర్, ఆపు క్రిస్టీ, ప్రతిసారి నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేయడం, మళ్ళీ సారీ చెప్పడం, ఇది నీకు కామన్ అయిపోయింది. ఇలా అయితే కుదరదు, బుక్ లేకపోతే నేను నిన్ను క్లాస్లోకి ఎలో చేయలేను అని అంది. దాంతో ఇక చేసేదేం లేక క్రిస్టీ క్లాస్లో నుంచి ఏడుస్తూ బయటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం టీచర్ క్రిస్టీని తన మదర్తో ఒక బెంచ్ దగ్గర నిల్చొని మాట్లాడుతూ ఉండడం చూసి వెంటనే టీచర్ క్రిస్టీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి, హాయ్ అండి, నేను మీ క్రిస్టీ క్లాస్ టీచర్ని అని అంది. అప్పుడు క్రిస్టీ వాళ్ళ మదర్ టీచర్తో, ఓ హాయ్ అండి, నైస్ టు మీట్ యూ అని అంటుంది. అప్పుడు టీచర్ క్రిస్టీ మదర్తో, చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, కానీ మీ పాప చాలా రెక్లెస్ గా ఉంటుందండి, అసలు మాట వినట్లేదు, ఎప్పుడు చూడు లేటుగా రావడం, మొన్నటి వరకు అసలు స్నానం చేయకుండానే క్లాస్లోకి వచ్చేసేది, అండ్ ఈరోజు క్లాస్కి బుక్స్ కూడా తీసుకుని రాలేదు. ఇలా అయితే ఎలా అండి, మీరే చూసుకోవాలి కదా అని అంది. దానికి క్రిస్టీ మదర్ బాధపడుతూ, అయ్యో టీచర్, ఇదంతా తన తప్పు కాదండి, రీసెంట్ గా నా జాబ్ పోయింది, దాంతో మా ఇల్లు గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక చేసేదేం లేక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో మేము ఈ బెంచ్ పైనే పడుకుంటున్నాము. క్రిస్టీ స్నానం ఎందుకు చేయలేదు అంటే, అందుకే టీచర్, మాకు స్నానం చేయడానికి ఇల్లే లేదు. తనకి చదువు అంటే చాలా ఇష్టం, అందుకే బస్లో వెళ్ళటానికి డబ్బులు లేకపోయినా తను నడుచుకుంటూ స్కూల్కి వస్తుంది. అందుకు తనకి స్కూల్కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది టీచర్. మా దగ్గర ఉన్న డబ్బులతో మాకు సరిపడా భోజనమే చేయలేమండి. మళ్ళీ తనకి బుక్స్ ఎలా కొనాలి చెప్పండి. నిజానికి ఆ బుక్ గురించి తను రోజు అడిగేది, కానీ నేనే తనకి కొనిపించలేకపోయాను టీచర్ అని అంటూ చాలా బాధపడుతూ ఉంది. అది చూసిన టీచర్కి చాలా బాధేసింది. క్రిస్టీ మదర్తో ఇలా అంటుంది,
అయ్యో, మీరింత బాధలో ఉన్నారని తెలియక క్రిస్టీని తోటి వాళ్ళతో అవమానించాను, నన్ను క్షమించు క్రిస్టీ అని క్రిస్టీతో అంటుంది. దానికి క్రిస్టీ, పర్వాలేదు టీచర్, మీరేం చెప్పినా ఏం చేసినా మా మంచి కోసమే కదా టీచర్. దానికి టీచర్కి క్రిస్టీ ఎంత మంచిదో అర్థమవుతుంది. అప్పుడు టీచర్ క్రిస్టీ వాళ్ళ మదర్తో, ప్లీజ్ అండి, మీకు ఉండడానికి ప్లేస్ లేదని అన్నారు కదా, మీరు మా ఇంట్లో ఉండండి, ఎలాగో ఆ ఇంట్లో నేను ఒక్కదానే ఉంటున్నాను అని అంది. అది విన్న క్రిస్టీ వాళ్ళ అమ్మ, క్రిస్టీ ఇద్దరు చాలా సంతోషిస్తారు. నిజంగానా మ్యామ్ అని అడుగుతుంది. దానికి టీచర్, నిజంగానే, ప్లీజ్ మీరు మా ఇంట్లో ఉండండి అని అంది. దానికి క్రిస్టీ మదర్, నిజంగా మీరు చేస్తున్న ఈ సాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, చాలా థ్యాంక్స్ అండి అని అంది. దానికి టీచర్, అయ్యో పర్లేదండి, ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకా నేను మనిషిని ఎలా అవుతాను అని అంది. అలా ఆ రోజు నుంచి వాళ్ళంతా కలిసే ఉండేవాళ్ళు. క్రిస్టీ బాగా చదువుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. దాంతో జనాలందరూ క్రిస్టీ తెలివితేటల్ని చూసి పొగుడుతూ ఉంటారు. అప్పుడు క్రిస్టీ దానికి కారణం తన మదర్ అండ్ టీచర్ అని వాళ్ళందరికీ చెప్తుంది. అనగనగా ఒక ఊర్లో జిమ్మీ అని ఒక కుర్రాడు ఉండేవాడు. జిమ్మీకి చెర్రీ అని ఒక చెల్లెలు ఉంది. జిమ్మీకి చెర్రీ అంటే చాలా ఇష్టం. తనని బాగా చూసుకోవడానికి తన చదువు కూడా వదిలేసి ఐస్ క్రీం వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. జిమ్మీ రోజు చెర్రీని స్కూల్ దగ్గర వదిలి అక్కడి నుంచి పార్కుకి వచ్చి అక్కడ అందరికీ ఐస్ క్రీం అమ్ముతూ ఉండేవాడు. సాయంత్రం అవ్వగానే స్కూల్ నుంచి తన చెల్లెల్ని తీసుకొని తనతో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేవాడు. అలా వాళ్ళు ఉన్నంతలో ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళు. ఒకరోజు జిమ్మీ పార్క్ దగ్గర ఐస్ క్రీం అమ్ముతూ ఉంటే ఒక ముసలావిడ అక్కడికి వచ్చి, హాయ్ బాబు, వ్యాపారం ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుందండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నా పేరు మేరీ, రోజు చూస్తూ ఉంటాను నిన్ను ఇక్కడ. బండి పెట్టుకుని ఐస్ క్రీం అమ్ముతూ ఉంటావు, అందరితో నవ్వుతూ సర్వ్ చేస్తూ ఉంటావు, చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తుందమ్మా. హో అవునా అండి, థ్యాంక్స్ అండి, మీకే ఫ్లేవర్ కావాలండి అని అడుగుతాడు. దానికి ఆ ముసలావిడ, అమెరికన్ నట్స్ విత్ ఎక్స్ట్రా సాస్ ప్లీజ్ అని అడుగుతుంది. దానికి జిమ్మీ షూర్ అని చెప్పి తనకి అడిగిన ఐస్ క్రీం చేసి ఇస్తాడు. అప్పుడు మేరీ ఆ ఐస్ క్రీం తీసుకొని, హో థ్యాంక్ యూ అని అంది. దానికి జిమ్మీ, యూర్ సో వెల్కమ్ మ్యామ్ అని నవ్వుతూ అంటాడు. అప్పుడు మేరీ, నువ్వు ఏం అనుకోనంటే నిన్ను ఒక మాట అడగొచ్చా? ఓ అడగండి, ఏం ప్రాబ్లం లేదు. అందరితో ఇలా నవ్వుతూ మాట్లాడతావు, కానీ ఎవ్వరూ లేనప్పుడు నీలో నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు, ఎందుకమ్మా అని అడుగుతుంది. అది విన్న జిమ్మీ కొద్దిసేపు మౌనంగా నిల్చుంటాడు. తనకి ఏం చెప్పాలో అర్థం కాదు. అది గమనించిన మేరీ, చూడు జిమ్మీ, నీలో చాలా బాధ ఉందని నాకు అర్థమైంది. అది పంచుకోవడానికి నీకు ఎవ్వరూ లేనట్లున్నారు, అందుకే నాతో పంచుకో బాబు, పంచుకుంటే బాధైనా తగ్గుతుంది అని అంటుంది. అది విన్న జిమ్మీకి తనలో ఉన్న బాధ కట్టెలు తెంచుకొని బయటికి వస్తుంది. జిమ్మీ మేరీని గట్టిగా హగ్ చేసుకొని, అమ్మా మీరెవరో నాకు తెలియదు, కానీ మీతో నా బాధ చెప్పుకోవాలనిపిస్తుందమ్మా. నాకు అమ్మా నాన్న లేరు, ఉన్నది నాకు ఒక్కగానొక చెల్లెలు మాత్రమే. తనంటే నాకు చాలా ఇష్టమమ్మా, ప్రాణం. తను లేకుంటే నేను లేనమ్మా. అలాంటిది తను ఒక భయంకరమైన రోగంతో బాధపడుతుందమ్మా. అది ఎప్పుడు సడన్ అటాక్ ఇస్తుందో తెలీదు. డాక్టర్ సడన్ గా ఎప్పుడు తనకి సర్జరీ చేయాలని అంటారో తెలీదు. అందుకే ప్రతి నెల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాను. రేపు తనకి ఏమైనా అయితే నా దగ్గర డబ్బులు లేని కారణంగా తనకి ఆపరేషన్ ఆగిపోకూడదు అని. కానీ కొన్నిసార్లు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి తనకి ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉందమ్మా. ఆ భయమే నన్ను వెంటాడుతూ ఉంటుందమ్మా. అది గుర్తుకొచ్చిన ప్రతిసారి నాకు భయం వేస్తుంది, తనకి ఏమైనా అవుతుందేమో అని. అది బాధేస్తూ ఉంటుందమ్మా అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన మేరీకి చాలా జాలనిపిస్తుంది. మేరీ జిమ్మీతో, బాధపడకు బాబు, అంతా మంచే జరుగుతుంది, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తుంది. దాంతో జిమ్మీ ఆమెతో, థ్యాంక్స్ అండి, మీరెవరో నాకు తెలియదు, కానీ మీతో నా బాధ పంచుకున్నాక అందులోనూ మీరు ఇంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అని అంటాడు. దానికి మేరీ, అదేముంది బాబు,
ఒక మనిషి అన్నాక సాటి మనిషికి ఏదో ఒక హెల్ప్ చేయాలి. నేనేం చేశాను? జస్ట్ మాట సాయమే కదా బాబు, అంతే. నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా నీ చెల్లెలు చేసుకున్న అదృష్టం. సరే మరి, రేపు కలుస్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేరీతో తన బాధని షేర్ చేసుకున్న జిమ్మీకి చాలా రిలాక్స్ అవుతుంది. అలా ఆ రోజు నుంచి మేరీ రోజు జిమ్మీని కలుస్తూ ఉండేది. అలా జిమ్మీ తన చెల్లెలు చెర్రీని కూడా మేరీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో సడన్ గా కరోనా వచ్చి ఊరు మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తారు. దాంతో జిమ్మీ మునుపటి వలె ఐస్ క్రీమ్ అమ్ముకోలేకపోతాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. రోజు రోజు జిమ్మీ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. హలో, జిమ్మీనా అండి? అవునండి, చెప్పండి. నేను స్మార్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ఈ నెల ప్రీమియం చెల్లించలేదు అని అంటాడు. దానికి జిమ్మీ, అవునండి, లాక్డౌన్ వల్ల ఈ మంత్ ఐస్ క్రీమ్ అమ్మలేకపోయాను. ఇల్లు గడవడానికే చాలా కష్టంగా ఉంది సార్. ఇంకా ప్రీమియం ఎలా కట్టగలను చెప్పండి అని అంటాడు. దానికి ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి, సార్ క్షమించండి, మీ పరిస్థితి మేము అర్థం చేసుకోగలము. కానీ మా కంపెనీ రూల్స్ ప్రకారం మీరు 1 మంత్ ప్రీమియం మిస్ అయితే మీ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే మంచిది సార్ అని అంటాడు. అది విన్న జిమ్మీ షాక్ అవుతాడు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్తో ఇలా అంటాడు, సార్ అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్? నేను ప్రతి నెల ఎంతో కష్టపడి కట్టిన డబ్బులు సార్ అవి అని అంటాడు. దానికి ఆ ఏజెంట్, సారీ సార్, అది మా కంపెనీ రూల్స్, మేమేం చేయలేమండి అని అంటాడు. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. నేను ఎంతగానో కష్టపడి నా చెల్లెలి హెల్త్ కోసం కట్టిన డబ్బులు సార్. ఇప్పుడు క్యాన్సల్ అయితే ఇన్నాళ్ళు నేను కట్టిన డబ్బులన్నీ వ్యర్థమైపోతాయి సార్, ప్లీజ్ సార్ అని బాధతో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఏజెంట్, సరే సార్, మీ బాధ చూసి మీ గడువుని ఇంకొక 2 వారాలకి పొడిగిస్తున్నాము. ఈ 2 వారాల్లో ఎలాగో అలాగా మీరు ప్రీమియం చెల్లించండి, లేకపోతే మీ ఇన్సూరెన్స్ పాలసీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పాపం జిమ్మీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు జిమ్మీకి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ మేరీ వాళ్ళ కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది. అది చూసి జిమ్మీ ఎంతో సంతోషిస్తాడు. మేరీని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి, ఏంటమ్మా మీరిక్కడ ఈ టైంలో అని అడుగుతాడు. దానికి మేరీ, హే రాకూడదా ఏంటి? ఈ లాక్డౌన్ వల్ల మీ బిజినెస్లు ఎంత లాస్కి వచ్చిందో నేను అర్థం చేసుకోగలుగుతాను. అందుకే మీరు అన్నం కూడా సరిగ్గా తిన్నారో లేదో అని మీకోసం వచ్చానమ్మా అని అంటుంది. దానికి జిమ్మీ, థ్యాంక్స్ అండి, మీరు తీసుకుంటున్న కేర్ ఆ దేవుడు కూడా మాపై తీసుకుంటే మేమెప్పటికీ సంతోషంగా ఉండేవాళ్ళం అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మేరీ, అయ్యో అలా అనుకోకు బాబు, దేవుడెప్పుడు మీలాంటి వాళ్ళ పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సరే మరి నేను వెళ్ళనా అని అంటుంది. దానికి జిమ్మీ, అయ్యో ఇంత దూరం వచ్చారు, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి అని చెప్పి జిమ్మీ తనకి ఇష్టమైన అమెరికన్ నట్స్ ఐస్ క్రీమ్ తయారు చేసి ఇస్తాడు. అది తిన్న మేరీ, వావ్ ఎంత బాగుందో తెలుసా, నువ్వు చేసే ఐస్ క్రీమ్ చాలా మంది మిస్ అవుతున్నారు. జిమ్మీ ఏదో రకంగా ఈ ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జిమ్మీకి ఒక ఐడియా వస్తుంది. తన దగ్గర ఉన్న పాత డ్రోన్తో ప్రతి ఇంటికి పాంప్లెంట్ పంపుతాడు. ఐస్ క్రీమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేయండి అని దానిపైన ఉంటుంది. అది చూసిన జనాలు జిమ్మీకి కాల్ చేయడం మొదలు పెడతారు. దాంతో జిమ్మీ తన డ్రోన్ సహాయంతో అందరికీ ఐస్ క్రీమ్ పంపిస్తాడు. అలా తన బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఐస్ క్రీమ్ బిజినెస్ బాగా నడవటంతో జిమ్మీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టేస్తాడు. అలా ఒక ఐడియాతో జిమ్మీ లైఫే మారిపోతుంది.